Praise the Lord. Praise the Lord. I think as women we can do much better than this. Okay, మళ్ళీ ఒకసారి అందరం కలిసి ట్రై చేద్దామా? Okay, at the count of 3. 1, 2, 3. Praise the Lord. Praise the Lord. I can't tell you, Andi, how happy I am to see each one of you to be here. నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేదండి that I always wanted to worship as a woman. చాలా మంది ఈ లోకంలో ఎక్కువ women అంటే మనం ఫెమినిస్ట్ అని అనుకుంటారు కదండి, బట్ I don't think that's true because ఏమవుతుంది తెలుసా అండి, every time when I worship with my husband will come back home and shows me how I worship. So I am always very ఏమంటారంటే చూసుకొని వర్షిప్ చేస్తూ ఉంటాను అందరి ముందు. బట్ ఐ ఫీల్ ఎవ్రీ టైమ్ వెన్ విమెన్ ఆర్ టుగెదర్ ఐ థింక్ దెర్ ఇస్ మచ్ మోర్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ, రైట్? ఆమేన్. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఈడెన్ గార్డెన్ చర్చ్ మనం మొదటిసారి స్త్రీల క్రిస్మస్ చేస్తున్నాం. కెన్ వి గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఐ థింక్ టు అవర్ పాస్టర్. I must say, Andy, I really respect our pastor, not because he's my husband, కానీ the heart that he has to see women flourish. ఎప్పుడు అంటుంటారు పాస్టర్ గారు అంటారు, I want to see women to stay on the stage. He says that I want women to do some great things. And మనం అవన్నీ great things ఎప్పుడు చేస్తాం తెలుసా అండి? When we come together in unity. Amen. అందుకే దేవునిలో వాక్యంలో ఒక మంచి థింగ్ రాసి ఉంటుందని ఏమని ఉంటుందంటే, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో దేవుడు అక్కడ ఏమిస్తాడంట అండి? ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. ఎప్పుడైతే స్త్రీలు కలిసి ఉంటామో ఏమవుతుందో తెలుసా అండి? వీ క్యాన్ టేక్ ద గాస్పుల్ టు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే స్త్రీలు కలిసి ఉంటామో తెలుసా అండి, సాతాను భయపడుతుంది. అందుకే సాతాను మొదటిగా ఏం చేస్తుంది తెలుసా? స్త్రీలను డివైడ్ చేస్తుంది. బికాస్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ ఇన్ ద వరల్డ్ దట్ నోస్ ద పవర్ ఆఫ్ విమెన్ ఇస్ సేటన్. సాతాన్కి మాత్రమే తెలుసు స్త్రీలు కలిస్తే ఏమవుతుంది అని. సో ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు కీప్ సంథింగ్. అందరు అంటారు కదండి, స్త్రీలు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండలేరు. స్త్రీస్ they don't have a lot of best friends. But I think we are about to break that. Amen. We can show this world that women can come together and do some mighty thing for the name of Jesus. Amen. 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 And ఎక్కువ సమయం తీసుకోనండి. I think I will just take very little time with the word as well. But even before I go to the word, అందరికి డెకరేషన్ వచ్చిందా అండి? Did you like it? నిజంగానా? Can you all put your hands together for our creative team? మీకోసం అంటే ఇదంతా చేసింది కేవలం మీకోసమే అండి. పీపుల్ డెంట్ గో టు దేర్ ఆఫీసెస్, వాళ్ళు లీవ్స్ తీసుకున్నారు. 1 month నుంచి దే వర్ ప్లానింగ్ సో దట్ యూ కెన్ సీ దిస్ హియర్. ఓకే, అండ్ ఐ am so thankful for all these people. ప్రియదర్శిని సిస్టర్ అన్నట్టుగా, సిస్టర్ ఊహా, నీలిమా సిస్టర్, మానస పిల్లల్ని ఇంట్లో వదిలేసి, దే హ్యావ్ కిడ్స్ దట్ ఆర్ ఏజ్ లెస్ దెన్ 5 years, కానీ వాళ్ళందరు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మీ కొరకు, సో దట్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ టైమ్ టుడే. దే హ్యావ్ సాక్రిఫైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ద క్రియేటివ్ టీమ్ ఫర్ ఆల్ దట్ యూ డూ. వీ అప్రిషియేట్ యూ మోర్ దెన్ అస్. ఐ థింక్ గాడ్ విల్ రివార్డ్ యూ ఫర్ దిస్. ఆమేన్. ఆమేన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ అయితే పాస్టర్ గారు చెప్పారు నాకు, అరుణ నువ్వు ఎప్పుడు ప్రీచ్ చేసినా రివైవల్ ప్రీచ్ చేస్తావు, యూ ప్రీచ్ ఫైర్. డోంట్ ఫర్గెట్ ఇట్స్ క్రిస్మస్. సో క్రిస్మస్ మెసేజ్ ఇస్ అబౌట్ జాయ్. సో ప్రేమతో ప్రీచ్ చెయ్యి. సో డోంట్ బ్రింగ్ డౌన్ ద హోలీ స్పిరిట్ అని అన్నారు. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఫాలో దట్. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏం నమ్ముతాను తెలుసా అండి, ఎప్పుడన్నా దేవుడు పుల్పిట్ ఉందనుకోండి, ఐ జస్ట్ డోంట్ కమ్ అండ్ స్టాండ్ హియర్. నేను ఒక్క వాక్యం ప్రీచ్ చేస్తున్నాను అంటే ఐ ప్రే అట్లీస్ట్ ఫ్రమ్ 1 month సో దట్ ఐ am honoring what God has given me. సో నేను ఎప్పుడు ఏం చేసినా కానీ ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ వే వేర్ పీపుల్ ఆర్ బీయింగ్ టచ్డ్, రైట్? అందుకే కదండి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టుడే టు ప్రీచ్ a very simple message that will be helpful for everybody. Amen. So even okay, let's start. Why do we celebrate birthdays andi? Manam enduku birthday celebrate cheskuntam? Because okay, I will only give the answer. Because we thank God because he added another year in our life kadandi. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. కానీ మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? Why do we celebrate the birth of Jesus?
బికాజ్ ఐ సాట్ అయితే నన్ను నేను ఆ క్వశ్చన్ అడుక్కున్నానండి. ఐ ఆస్ మై సెల్ఫ్, వై డూ యూ సెలబ్రేట్ క్రిస్మస్? అండ్ దెన్ ఐ రియలైజ్ మనం ఎందుకు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఇటర్నల్ లైఫ్ అండ్ సాల్వేషన్ కేమ్ టు మీట్ పీపుల్. ఆమేన్. నిత్య జీవము ఏమైందంట అండి, మనుషుల్ని మొదటిసారిగా ఏ రీతిగా కలిసిందంట? యేసుక్రీస్తు ద్వారా కలిసిందంట. అంటిల్ ద టైమ్ ఆఫ్ జీసస్ నోబడీ హ్యాడ్ హోప్. నోబడీ డిడ్ నో వేర్ దే వర్ గోయింగ్. మనుషులు ఎటు వెళ్తున్నారో తెలియదు. వాళ్ళు పరలోకానికి వెళ్తున్నారా, వాళ్ళు నరకానికి వెళ్తున్నారా తెలియలేదు. ఎవ్రీబడీ వర్ లివింగ్ బై సెట్ ఆఫ్ రూల్స్ అంటిల్ జీసస్ కేమ్ అండ్ డిస్రప్టెడ్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్. అండ్ ఐ బిలీవ్ ఈ క్రిస్మస్ సీజన్ మనమందరం కూడా ఆ ఇటర్నల్ లైఫ్ని మన జీవితంలో మనము చూడాలి అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఐ బిలీవ్ దట్ దిస్ ఇయర్ అంటే ద కమింగ్ ఇయర్, ద 2024, అందరూ న్యూ ఇయర్ Jan 1st నుంచి జరుపుకుంటారండి. బట్ ఐ లైక్ టు సెలబ్రేట్ మై న్యూ ఇయర్ రైట్ ఫ్రమ్ క్రిస్మస్. ఎవరన్నా అలా చేస్తారంటే ఐ కన్సిడర్ న్యూ ఇయర్ టు బీ మై న్యూ ఇయర్, బికాస్ క్రిస్మస్ టు బీ మై న్యూ ఇయర్, బికాస్ ఐ కైండ్ హోల్డ్ క్రిస్మస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ నేను బిలీవ్ చేస్తున్నానండి. Even as we are entering into the season of Christmas, even as we are entering into the season of the beautiful thing, the joy, the love, I pray that eternal life కూడా మనము తెలుసుకొని మన నిత్య జీవంలో మనమందరం నడవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. అండ్ చాలామంది ఏమంటారంటే, మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ ఎప్పుడైతే బైబిల్ చదువుతారో వాళ్ళు ఏమంటారంటే, ఆదాము అవ్వ తప్పు చేసి పడిపోయారు, దేవుడు తప్పు చేశాడు, ఆ తప్పుని ఫిక్స్ చేసుకోవడానికి యేసుక్రీస్తుని పంపించారు అని అంటారు. విన్నారా అండి మీరు అలాంటివి? Did you ever listen to that? That is what scholars say. కానీ యాక్చువల్లీ మనం బైబిల్ చూసుకున్నట్లయితే ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇట్ సేస్ దట్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ వాజ్ laid, జీసస్ వాజ్ క్రూసిఫైడ్ ఫర్ యూ అంట. హల్లెలూయా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఆడమ్ అండ్ ఈవ్ డిడ్. ఆడమ్ అండ్ ఈవ్ని చెయ్యక ముందే అంట ఏం చేశాడంట, దేవుడు మీ కొరకు ఆల్రెడీ ఆలోచించి యేసుక్రీస్తు మన కొరకు పంపాడు అంట. హల్లెలూయా. Isn't that beautiful, my dear friends? And God thinks of us so much. And I'm just wondering on the fact ఏంటంటే భూమి పునాదులు వేయబడక ముందే అంట యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు ఆలోచించాడు అంట. హల్లెలూయా. And today we think we are celebrating Christmas, but God is already celebrating us even before the foundations of the earth. And I think whenever we realize that, ఎప్పుడైతే దేవుడు మన కొరకు అంత ప్రేమ, ఎప్పుడైతే దేవుడు మన కొరకు అంత ఆలోచన పెట్టాడు అని మనం అర్థం చేసుకోగలుగుతామో, మన జీవితంలో వస్తున్న కష్టములు, మన జీవితంలో వస్తున్న నష్టములు, మన జీవితంలో వస్తున్న బాధలు పెద్ద బాధగా మనకు అనిపించవు కదండి. And even as we are celebrating the Christmas season, I want you to remember the reason why you're celebrating Christmas is because he came for you. Amen. యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చారు అంటే, నా పక్కన వారి కొరక, దాని కొరక. I don't want you to focus on that. I want you to focus that Jesus came just for you. Amen. This season మనం ఏ రీతిగా సెలబ్రేట్ చేసుకున్నామంటే, celebrating the gift of Jesus in our life. Amen. May this season be the reason could only be Jesus. ఈ సీజన్ మొత్తం చాలా అంటే ఇప్పటిదాకా సిస్టర్ అడిగారు కదండి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు రియలీ లైక్ అబౌట్ క్రిస్మస్? సో నేను మా ఆఫీస్లో అందరినీ అడుగుతున్నాను. ఐ బీన్ ఆస్కింగ్ మై క్లోజ్ నియర్ అండ్ డియర్. అందరూ దే వర్ టాకింగ్ అబౌట్ కేక్స్, దే టాకింగ్ అబౌట్ స్నాక్స్, దే టాకింగ్ అబౌట్ షాపింగ్. అండ్ ఐ బిలీవ్ అంటే ద వరల్డ్ ఏం చేసింది క్రిస్మస్ని అంటే, ఇట్ మేడ్ ఇట్ లుక్ లైక్ అ హాలిడే సీజన్. ఏం చేసిందంటే, ఈ సీజన్ రాగానే అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ వెకేషన్కి వెళ్ళాలి, అందరూ you can have entertainment. But we have to understand the very purpose of Christmas is Jesus Christ came on earth so that you and I can have an eternal life. Amen. Amen. So I was just meditating on a scripture meeto maatladali and my eyes went to Galatians chapter 4 and verse 4. Ikkada emani rasuntundante, it says when the fullness of time had come. So నేను ఇక్కడ ఆగిపోయానండి. I was thinking, what did God mean when he said fullness of time has come? So నేను వెళ్ళి బాగా రీసెర్చ్ చేశాను. Why did Jesus even come during this time? ఎప్పుడన్నా ఆ క్వశ్చన్ అడిగామండి మనం, ఎందుకు యేసుక్రీస్తు ఇదే సమయాన్ని చూస్ చేసుకున్నాడు అని? So if you actually read the entire Bible, right from Genesis to Malachi, మలాకి వరకు ఏమైందంటే, ఎప్పుడు దేవుని యొక్క పిల్లలు ఇబ్బందిలో ఉన్న దేవుడు ఏం చేసేవాడంట అండి, ఒక ప్రవక్తను
ఎన్నుకునేవాడు. ఆ ప్రవర్తక ఏం చేసేవాడంటే హీ యూస్ టు పాయింట్ దెమ్ టు డైరెక్షన్. మీరు తప్పులు చేయకూడదు, మీరు పాపాలు చేయకూడదు, సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్ అంటిల్ ద బుక్ ఆఫ్ మాలకై. కానీ మాలకై తర్వాత there was 400 years of silence. చదివారా అంటే అందరు ఓల్డ్ టెస్ట్మెంట్లో లాస్ట్ బుక్ చదివారా? సో హీ టాక్స్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ జీసస్. దాని తర్వాత 400 years ఏ ప్రాఫిట్ లేడు, ఏ మెసెంజర్ లేరు, ఎవరు లేరు. నోబడీ వాస్ టాకింగ్ అబౌట్ ద మెస్సాయా. అండ్ ఈ టైంలో ఏమైంది అంటే ద రోమన్స్ వర్ టేకింగ్ ఓవర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ రూల్స్, దే డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. అయితే చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏ ప్లేస్లో ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా టయర్డ్ అయిపోయారంట. ఎవరన్నా రక్షకుడు కావాలి మాకు, ఎవరన్నా రక్షకుడు వచ్చి హీ హ్యాస్ టు డెలివర్ అస్ ఫ్రమ్ దీస్ పీపుల్ అని చెప్పి ద టైమ్ వాజ్ వెరీ క్రూషల్ ఫర్ దెమ్ అంట. అయితే అప్పుడు సో దట్స్ వై ఇన్ ద బుక్ ఆఫ్ గలేషియన్స్ ఐ బిలీవ్ దట్ సెడ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్. సో ఎందుకు ఆయన ఫుల్నెస్ ఆఫ్ టైం అన్నారు అని నేను అర్థం చేసుకుంటున్నానంటే జీసస్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ when people were ready to receive the savior. amen. చాలా సార్లు మన జీవితంలో మనము ఎందుకు కొన్ని థింగ్స్ పొందుకొని తెలుసా అండి? బికాస్ వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్. amen. we want things in our life, మనకు కావాలి, మనం పొందుకోవాలి అని మనం అనుకుంటాం కానీ బట్ our hearts are never ready to receive. అందుకే if you look at these people, the children of Israel, వాళ్ళు అందుకే if you see why Jesus came అని చెప్తే చాలా స్క్రిప్చర్స్ it says that I came to deliver people, I came to heal the sick, I came to deliver demonic people అని రాస్తుంటుంది. వీళ్ళకి ఏం అయిపోయింది అంటే they were in so much of bondage, ఎంత బంధంలో ఉన్నారంటే వాళ్ళు they just needed somebody, not a human being to save them, but they wanted someone who is beyond human to save them. సో their heart was so అంటే తప్పిగా కలిగి వెయిట్ చేస్తున్నారంటే ఎవరన్నా వస్తారేమో మమ్మల్ని విడిపించడానికి. దట్ ఈస్ వాట్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్ కూడా కదండి. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట? ఐగుప్తు దేశంలో చాలా కష్టపెడుతున్నారంట. వాళ్ళు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారంట, ప్రభువా మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళు. అండ్ దెన్ గాడ్ చూజెస్ హూమ్? మోషేని. అదే రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆఫ్టర్ 400 years of silence తన పిల్లల్ని చూసి దే ఆర్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ అ డెస్పరేట్ నీడ్ అండ్ దెన్ జీసస్ కమ్స్ టు దిస్ ఎర్త్ లైక్ అ బేబీ. అండ్ ఐ వాస్ థింకింగ్ గాడ్ మీరు నాకు ఎందుకు ఈ స్క్రిప్చర్ ఇచ్చారు? వై? అండ్ ఐ వాస్ మెడిటేటింగ్ ఆన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ ఐ రియలైజ్డ్ చాలా సార్లు వి సెలబ్రేట్ క్రిస్మస్, వి సెలబ్రేట్ ఎవ్రీథింగ్ బట్ our heart is not ready to receive Jesus. amen. We have to be in a place where we are letting Jesus work in our life. You have to stop your own efforts and let God do things in your life. amen. And ఈ పాస్టర్ వాల్డ్ అని చెప్పి ఒక గొప్ప సేవకుడు ఉన్నాడండి. he's having one of the biggest churches in America. అయితే అతను 16 years ఉన్నప్పటి నుంచి he's a pastor. 13 years అండి ఆయనకు పెళ్ళయి, ఇంకా పిల్లలు పుట్టలేదంట. సో హీ ట్రైడ్ ఆల్ థింగ్స్. IVF ట్రై చేశారు, హీ ట్రైడ్ అడాప్షన్, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదంట. సో అతను ఒక ఇంటర్వ్యూ చేసుకుంటూ ఈ మాట అన్నారు. హీ సెడ్ మేము అన్నీ ట్రై చేసాము, లేటెస్ట్ టెక్నాలజీ ట్రై చేసాము, మాకు ఇంకా పిల్లలు అవ్వట్లేదు. సో వి డిసైడెడ్, నేను మా ఆవిడ ప్రార్థన చేస్తూ ఇలా ప్రార్థన చేశాం, దేవా మా శక్తి ఇంకా అయిపోయింది, నువ్వే మన కార్యము చేయాలనుకుంటే మా జీవితంలో కార్యము చెయ్యి తండ్రి అని ప్రార్థన చేశారంట. రైట్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ దే వర్ ప్రెగ్నెంట్. హల్లెలూయా. ద ఫుల్నెస్ ఆఫ్ టైం ఎప్పుడు అవుతుంది తెలుసా అండి? when you stop your own effort and let God do what he wants to do in your life. amen. చాలాసార్లు వి వాంట్ అంటే దేవుని అర్థం దేవుడా నాకు ఒక పిల్లనివ్వండి అని మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. వి డూ నాట్ వెయిట్ ఫర్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. వాట్ వీ వాంట్ టు డూ, ప్రతి ఒక్కటి చేయాలి, మనమే చేయాలి, మనమే ఫిక్స్ చేసుకోవాలి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రిస్మస్ ఇస్ అ సీజన్ and you have to understand Christmas has come in such a time and మనం మొత్తం బైబిల్ చూసుకున్నట్లయితే అండి ఆ గాడ్ ఆల్వేస్ వర్క్స్ ఇన్ టైమ్స్ అండ్ సీజన్స్. అవునా కాదండి? గొప్ప భక్తుడు ఎవరు? సొలొమన్ అనే భక్తుడు ఏమని రాస్తాడు? హీ రైట్స్ అబౌట్ టైమింగ్స్. అసలు బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిక్స్ మీరు చదివినట్లయితే హీ సేస్ ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉంటుందంట. అండ్ యూజువల్లీ బిలీవర్స్ మనం ఏం చేస్తాం తెలుసా అండి? వీ ట్రై టు రన్ అహెడ్ ఆఫ్ గాడ్స్ టైమింగ్. అవునా కాదా అండి? ఎస్ ఆర్ నో? మన లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటామంటే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఉండాలి అని మనం అనుకుంటాం. ఇల్లు కొనాలి అని అనుకోగానే నెక్స్ట్ ఏమైపోవాలి? సో ది అదర్ డే ఐ వాస్ టాకింగ్ టు మై టీమ్ అండ్ ఐ సెడ్ మీకు షకలక బూమ్ బూమ్ అని ఒక
ప్రోగ్రామ్ ఉంది తెలుసా అండి ఎవరికన్నా? సో అక్కడ ఏముంటుందంటే ఒక మ్యాజిక్ పెన్సిల్ ఉంటుందన్నమాట. సో హీ విల్ డ్రా ఎనీథింగ్ విత్ దట్ పెన్సిల్ అండ్ దట్ విల్ కమ్ అప్. సో నేను అన్న మా టీం వాళ్ళతో మనకి ఇంత ఎక్విప్మెంట్ అవసరం వస్తుంది, మనకు ఆ శకలక బుమ్ము పెన్సిల్ ఉంటే బాగుండేది, అన్ని డ్రా చేసుకోవచ్చు మనం. అండ్ ఐ రియలైజ్ దట్ ఈస్ హౌ వి ఆపరేట్ ఇన్ అవర్ లైఫ్స్, రైట్? మనకి ఇల్లు కావాలి, ఇమీడియట్గా మనకి ఇల్లు రావాలి. వీ వాంట్ టు డూ దిస్ అండ్ ఇమీడియట్లీ వీ వాంట్ టు డూ దట్. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ సర్వింగ్ అ గాడ్ హూస్ అ గాడ్ హూ వర్క్స్ ఇన్ టైమింగ్స్. ఆమేన్. సో మనం ఏం చేయాలి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి తెలుసా అండి? సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. సో అండ్ ఐ బిలీవ్ even as we are celebrating the season of Christmas, I believe it's a time to give birth to promises. Amen. So ee roju ikkada evaraithe కూర్చొని ఉన్నారో, ఈ రోజు ఎవరైతే నా స్వరము కింద ఉన్నారో, I pray that this season will be a season where you're birthing your promise in the name of Jesus. Amen. 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 So the fullness of time. So మనం మాట్లాడుకున్నట్టు ఏ రీతిగా అయితే these people were waiting for a savior, and all of a sudden ఏమవుతుందండి? సడన్ గా మనకు ఎవరు పుడతారు? యేసుక్రీస్తు పుడతారు. కానీ now the people were ready to receive God, but there are also another set of people. ఎవరు? యేసుక్రీస్తుని చూసి ఈయనేం యేసుక్రీస్తు కాదు. Do you know that Jesus didn't even have a place to sleep, right? అవునా కాదా అండి? యేసుక్రీస్తు కంటే ఒక రూమ్ ని కూడా ఎవరు ఇయ్యలేదంట. ఎవ్రీబడి న్యూ బైబిల్. అక్కడ అందరికీ తెలుసు దట్ మెస్సయా ఇస్ అబౌట్ టు కమ్. అందరికీ తెలుసు కన్య గర్భంలో దేవుడు పుడతాడని. దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ ప్రొఫెసైడ్ రైట్ ఫ్రమ్ జెనసిస్ కదండి. బట్ వెన్ గాడ్ యాక్చువల్లీ కేమ్ ఫోర్త్, డిడ్ ఎనీబడి బిలీవ్? ఎవరైనా నమ్మారా? అండ్ చాలాసార్లు మన జీవితంలో కూడా ఏం జరుగుతుందో తెలుసా అండి? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. దేవుడు మీ జీవితంలో ఇది చేస్తాను అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే అది మన కంటి ముందుకు వస్తుందో మనం ఏం చేస్తాం తెలుసా? we will never believe that is from God. Amen. We never believe that is from God. దేవుడు మీ జీవితంలో ఒక కార్యము చేస్తాడు అని అంటారు. సడన్ గా మీరు జాబ్ కోసం ప్రేయర్ చేస్తున్నారు. మీరు అంటే మీ నమ్మిన దానికంటే మంచి జాబ్ వస్తే మనం ఏం ఆలోచిస్తాం? ఇది నిజమేనో కాదో, వీళ్ళు ఏం ఆశిస్తున్నారో ఏదో, maybe this is not what is from God. Do we do that? Yes or no? And suddenly we pray, God, I want to do this, and God opens a door and we don't want to get into it because we judge. మనల్ని మనం అనుకుంటా మేబీ ఇది దేవుని దగ్గర నుంచి కాదు, because it is looking too good for us అని. And today I want to tell somebody here, God is putting some opportunities in your life that may not look like opportunities for you, but definitely God is going to lead you to the place of your promise. Amen. కొంతమంది జీవితంలో దేవుడు కొన్ని ద్వారములు తెరుస్తున్నాడు అని నమ్ముతున్నాను. ఆ ద్వారములు మీకు నచ్చిన ద్వారములాగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఆ ద్వారము నుంచి నేను మిమ్మల్ని ఐ విల్ టేక్ యూ టు ద ల్యాండ్ ఆఫ్ గ్రీన్ పాస్చర్స్. ఎక్కడైతే ఈ పచ్చదనముతో నిండి ఉందో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. అండ్ ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్ వెరీ సూన్. I want to talk to you about Mary and Elizabeth. I'm talking to you about the timing of God. And దేవుని యొక్క సమయం గురించి మీతో మాట్లాడుతున్నాను. So when we are looking in the book of Luke from chapter 1 నుంచి మనం చూసుకున్నట్లయితే we see two characters here. One is Mary and the other one is Elizabeth. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే Mary is in one timing of our life. Elizabeth చూసుకున్నట్లయితే తను ఇంకొక టైమింగ్ ఆఫ్ అవర్ లైఫ్ లో ఉంది కదండి. Elizabeth is in a place where she cannot have బేబీస్, ఇంకా తనకు పిల్లలు పుట్టరు అన్న స్టేజ్లో తను ఉంది. అండ్ నౌ మేరీ ఈజ్ ఇన్ అ స్టేజ్ వేర్ షీస్ జస్ట్ ఎంగేజ్డ్, అంటే షీస్ నాట్ ఈవెన్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ అ బేబీ. అండ్ నౌ గాడ్ పిక్స్ దీస్ టూ పీపుల్. ఇద్దరిని పిక్ చేసుకొని దేవుడు ఏం చేస్తాడండి? He says, okay, Elizabeth, I'm going to give you a baby. Mary, I'm going to give you a baby. And you have to understand, every time దేవుని యొక్క ప్రామిస్ మీ జీవితంలో బయటకి రావాలి అంటే దేవుడు మీ టైమింగ్స్ బట్టి దేవుడు నడవడండి. గాడ్ విల్ ఆల్వేస్ పిక్ హిస్ టైమింగ్స్. ఆమేన్. అందుకే వి సీ ఇన్ ద స్టోరీ ఆఫ్ లాజరస్ ఏం చేశాడండి? తన కొంట్లో బాగాలేదు అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి చెప్తారు కదండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంట? నేను ఒక 2 రోజుల తర్వాత వెళ్తానులే అని అంటాడంట. ఒకవేళ యేసుక్రీస్తు అప్పుడే వెళ్ళుంటే యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు, అవునా కాదా అండి? కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు?
లాజరస్ చనిపోయి 4 దినాల తర్వాత వెళ్ళాడంట. ఎందుకు అంటే యేసుక్రీస్తు అప్పుడే వెళ్ళినట్లయితే దేవుని మహిమ ఎవరికి తెలిసేది కాదు. కానీ 4 దినాల తర్వాత వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి వాళ్ళే నమ్మలేదంట తిరిగి లాజరస్ లేస్తాడా లేవడా, అవునా కాదా అండి? And then God took an opportunity to show the world that he can use the very thing to show the glory of God. Amen. చాలా ఎక్కడ ఎవరు జీవితంలో నా డిలే ఉందా అండి? Does anybody have delay in your lives? అనుకుంటున్నారు ఇంకెంత సమయం పడుతుంది? How much long will it take? I wish it was a little sooner. Let me tell you, this is how God works. Every time there is a delay, that means a promise is about to come in your life. Amen. ఎప్పుడైతే ఒక డిలే అవుతుందో, ఎప్పుడైతే కొన్ని థింగ్స్ పాజ్లో అవుతాయో, అవి ఎందుకు అవుతాయి అని దేవుడు అంటున్నాడు అంటే, because that is for the glory of the Lord. Amen. And I want to encourage somebody. I know things అంటే ఈ పీరియడ్ ఏదైతే ఉంది కదండి, ద డిలే, ఇమాజిన్ వాట్ మేరీ ఈస్ గోయింగ్ త్రూ కదండి. She is about to give birth to a promise of the world. కానీ తన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందండి? ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, వీళ్ళు నా బేబీని ఎక్కడ చంపుతారో అని దాచుకోవడం, అవునా కదా అండి? షీఈస్ క్యారింగ్ అ ప్రామిస్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. బట్ వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ? Isn't she going through some tough time in our lives? సో మీరు ఎప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే, చాలామంది అంటారు అక్క క్రైస్తవులం కదా అక్క, యేసుక్రీస్తు మన కోసం ఇంత చేశాడు కదా, ఎందుకు మనం కష్టము త్రూ పోతున్నాము అని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారండి. అండ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ హౌ గాడ్ వర్క్స్. మీరు కష్టము త్రూ ఎందుకు వెళ్తారు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఆశీర్వదించబడడానికి. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు టఫ్ సిచ్యువేషన్స్ త్రూ దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్తాడంటే, ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళను మీ ద్వారా వాళ్ళకు మీరు ఆశీర్వాదకరంగా మారాలి అని దేవుడు విల్ టేక్ యూ త్రూ సమ్ థింగ్స్. ఆమేన్. దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఫర్ దోస్ దట్ ఇస్ మచ్ ఇస్ రిక్వైర్డ్ మచ్ ఇస్ గివెన్ అంట. ఎవరి జీవితంలోంచి అయితే దేవుడు ఎక్కువ మహిమను పొందుకోవాలి అని అనుకుంటాడో, దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా అండి? అత్యధికమైన కష్టములు, అత్యధికమైన బాధనిస్తాడు. సో దట్ త్రూ యువర్ పెయిన్ గాడ్ ఇస్ టేకింగ్ ద గ్లోరీ. ఆమేన్. సో మీరు వెళ్తున్న, అండ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ సంబడీ హియర్, మీరు వెళ్తున్న ప్రతి ఒక్క కష్టము, మీరు వెళ్తున్న ప్రతి ఒక్క నష్టము, మీరు వెళ్తున్న ప్రతి ఒక్క బాధ, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ వేస్టెడ్. కానీ దేవుడు మాత్రము దాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవునికి మహిమకరముగా మార్చుకుంటున్నాడు. ఆమేన్. And now we see here Mary and Elizabeth are fighting the things of the world. వాళ్ళు ఒక డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్నారు. కానీ I really like what Elizabeth tells Mary in this process. అయితే ఎలిజబెత్ వచ్చి మేరీతో ఒక మంచి మాట అంటుందండి, and that I really liked and I want to share that with you. She says, "Blessed is she who believed that there would be a fulfillment of what was spoken to her from the Lord." Let me read that again. Blessed is she who believed that there would be a fulfillment of what was spoken to her from the Lord. అంటే ఇక్కడ ఎలిజబెత్ మేరీతో ఏమంటుందంటే, ఎవరు ధన్యులు అంటే ఎవరైతే దేవుని దగ్గర నుంచి మాట పొందుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మిన వాళ్ళే ధన్యులు అంట. హల్లెలూయా. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎనీబడీ హియర్ హ్యాస్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్? దేవుడు మీకు ఇచ్చిన ఏదైనా వాగ్దానం ఉందా అండి? And I think Elizabeth is making a very profound statement here. తను ఏమంటుందంటే, ఎవరైతే అది దేవుడు తప్పకుండా చేస్తాడు అని నమ్ముతారో దేవుడు వాళ్ళని ధన్యుడిలాగా ఎంచుతాడు అంట. హల్లెలూయా. And I want to prophesy over somebody this season that every promise that God gave you, ఏ ఒక్క వాగ్దానము దేవుడు మీకు ఇచ్చాడో ఈ సీజన్లో, ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు అనే వాగ్దానముని దేవుడు మనకిచ్చాడో అదే రీతిగా మీ యొక్క ప్రతి ఒక్క వాగ్దానములు ఈ సీజన్లో దేవుడు మీకు ఇచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. I pray that there will be no women in this place. I pray that there will be no women will walk out of this place or walk out of this year with an empty hand. మీరు మీ వాగ్దానము పొందుకోకుండా మీరు ఇంకొక సంవత్సరానికి వెళ్ళకూడదు అని నేను ప్రార్థన చేస్తున్నాను. Amen. And she says, blessed is she who believed. And I want you to understand, my dear friends, believe, నమ్మడం plays a very important role in our lives. నమ్ముతున్నారా అండి ఇది మీరు? నమ్మడం, if you see the entire Bible talks about, చాలా మంది రిలీజన్స్ ఏం చేస్తారు తెలుసా అండి? మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీకు ఏం దొరుకుతుంది?
దే కాల్ ఇట్ మోక్ష అంటే తెలుసా అండి, లైక్ ఇటర్నల్ లైఫ్. కానీ మన దాంట్లో మాత్రమే మనం ఏం చూస్తున్నాం తెలుసా అండి, మన దేవుడు మన కొరకు అన్నీ చేసి మనము ఇటర్నల్ లైఫ్ పొందుకుంటున్నాం. ఆమేన్. అండ్ దట్ ఈస్ ఓన్లీ ఆన్ యువర్ బిలీఫ్. అండ్ ఇఫ్ యూ కాంట్ బిలీవ్, ఒకవేళ దేవుడు నా జీవితంలో ఒక కార్యము చేస్తాడు అని మీరు నమ్మనట్లయితే, యు ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ ఫర్ అనదర్ 20 years. మీరు ఒకవేళ దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు అని నమ్మనట్లయితే మీరు ఇదే పరిస్థితిలో ఇంకొక 30 సంవత్సరాలు ఉంటారు. అందరు జాకరస్ తోటి ఏమైందో తెలుసా అండి, ఎలిజబెత్ వాళ్ళ హస్బెండ్ తోటి ఎప్పుడైతే దేవదూత వచ్చి అతనితో మాట్లాడతారో, నేను ఇంకొక కుమారుడిని ఇస్తా అంటే ఏమంటాడంట, మీరు ఇప్పుడు ఎలా ఇస్తారు నా కుమారుడిని, నాకు ఆల్రెడీ. సో హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ జాకరస్ హీ వర్క్స్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క మందసము లేకపోతే దేవుని యొక్క ట్యాబర్నాకిల్లో పని చేసేవాడు. ఎప్పుడు దేవుని దగ్గర ఉంటూ కూడా ఏమంటున్నాడంట, హీస్ హ్యావింగ్ డిస్బిలీఫ్ ఇన్ హిస్ హార్ట్. దేవుడు ఎలా చేస్తాడు, అప్పుడు దేవదూత ఏం చేస్తుందంట, అతని నోరు మూసేస్తుందంట. అయితే ఒక గొప్ప పాస్టర్ ఒక మంచి మాట అంటారు. ఏమంటారంటే, మీ జీవితం మారాలి అంటే మొదటిగా మీ నోట్లోంచి వచ్చే మాటలు మారాలి అని అంటాడు. హల్లెలూయా. So if you want to see the promises of God fulfill in your life, ఒకవేళ దేవుడు మీ జీవితం పైన ఇచ్చిన వాగ్దానము మీ జీవితంలో మీరు చూడాలి అని అనుకుంటే, మొదటిగా మీరు ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ నాట్ టాక్ ఎనీథింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఒకవేళ దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడేమో దట్ యు ఆర్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అది మనం ఏం చేయాలి, నమ్మాలి. కానీ నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటా, నాకు సరిగ్గా చదివే లేదు, నాకు డబ్బులు. అండ్ ఎవ్రీ టైమ్ యూ ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ ఫ్యాక్ట్స్, ఏం చేస్తాడు తెలుసా దేవుడు, హీ విల్ నల్లిఫై యూ, హీ విల్ అగైన్ పుట్ యూ బ్యాక్ ఇన్ ద ప్లేస్ అండ్ హీ సేస్ బిలీవ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్, ఎంతమంది అండి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలను నేను నా జీవితంలో తప్పకుండా చూడాలి అని అనుకుంటున్నారు? టుడే ఐ వాంట్ గివ్ యూ అ సింపుల్ టిప్. ఇవ్వాలా అండి? ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ జస్ట్ హ్యావ్ టు బిలీవ్ దట్ విల్ హ్యాపెన్. నాకు చాలాసార్లు మనకేమి ఇష్టం తెలుసా అండి, కష్టపడడం ఇష్టం. 7 కొండలు ఎక్కండి, 1000 స్టెప్స్ ఎక్కండి, దట్ ఈస్ డూయబుల్ ఫర్ అస్. కానీ సింపుల్గా మీరు నమ్మండి దేవుడు చేస్తాడు అంటే మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదండి. బట్ ఆ గాడ్ ఈజ్ అ వెరీ సింపుల్ గాడ్. ఆ గాడ్ వర్క్స్ ఇన్ వెరీ సింపుల్ వేస్. సో దేవుడు ఈరోజు ఏమంటున్నాడు అంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ, ఐ వాంట్ యూ టు డూ ఇస్ బిలీవ్ ఇన్ మీ. ఆమేన్. చాలాసార్లు ది ఎనిమీ విల్ డిస్ట్రాక్ట్ యూ అండి. సాతాన్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ విత్ డౌట్స్, ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ విత్ ఫియర్. నేను చాలా మందిని చూస్తాను, ఎనీబడి దట్స్ ట్రైంగ్ టు గివ్ బర్త్, ఒకవేళ ఎవరికైనా వాళ్ళ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అనుకోండి, ఎవ్రీ టైమ్ దే కమ్ అండ్ టాక్ టు మీ, వాళ్ళ నోట్ నిండా ఏముంటుంది తెలుసా అండి, భయము. అక్కడ నా టైం అయిపోతుంది, డాక్టర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే నో మ్యాటర్ హౌ మచ్ యూ వాంట్ టు బిలీవ్ ఇన్ గాడ్, ఏం చేస్తుందంట ఈ సాతాను, ఇట్ కీప్స్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఫియర్ అండ్ డౌట్. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, గాడ్ విల్ నెవర్ బీ ఏబుల్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ డౌట్స్. ఆమేన్. ఎప్పుడైతే మీరు దేవుడిని డౌట్ చేస్తున్నారు, ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానముని మీరు డౌట్ చేస్తున్నారో, యు ఆర్ పుట్టింగ్ అ స్టాప్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి హియర్, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, God is about to do a mighty thing in your life. Amen. God is about to do a mighty thing in your life. I want you to know that he is an on time God. దేవుడు ఎప్పుడు మన జీవితంలో ఒక కార్యము చేస్తాడు అంటే, when you are ready to receive that miracle. And I pray today that even as we are entering into the season, the most blessed season of the year, మనం ఏ రీతిగా ఎంటర్ అవుదామంటే అండి, we will enter with the way thinking that God is going to give us what he has promised without a delay. Amen. Amen. Can we all stand up to our feet and can we all pray? Can we all pray? అందరం ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. I like to spend a lot of time praying. When Jesus was born on this earth, ఎవరు కూడా నమ్మలేదంట అతను సేవియర్ అని చెప్పి, మోస్ట్ ఆఫ్ దెమ్, బికాస్ హీ జస్ట్ లుక్ లైక్ అ బేబీ. ఎవరు నమ్మారు తెలుసా అండి? పీపుల్ హూ డింట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరు నమ్మారు తెలుసా? పీపుల్ హూ రియలీ డింట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. వాళ్ళు నమ్మారంట.
అండ్ మోస్ట్ ఆఫన్ దేవుడు కూడా మీ జీవితంలో చేస్తున్న కార్యములను మీరు కూడా నమ్మట్లేదేమో, దేవుడు చెయ్యబోడు ఏమో అని. బట్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ that if you can believe, God is about to do a mighty thing in your life. If you can believe that God is about to do a mighty thing in your life, I'm believing that God is about to do a mighty thing in your life. Let's pray that may we have a blessed Christmas season. ఏ రీతిగా అయితే the promise of the world was given, అదే రీతిగా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును కూడా మనం చూడాలి అని ప్రార్థన చేద్దాం. ఏ రీతిగా అయితే 400 సంవత్సరాలు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ జెనసిస్ నుంచి ఎవరైతే మెస్సయ్య వస్తాడని ఏ రీతిగా అయితే వాళ్ళు ఎదురు చూశారో, అండ్ ద టైమ్ హ్యాస్ కమ్, ద క్రిస్మస్ వేర్ ద సేవియర్ వాస్ గివెన్ టు అస్. అదే రీతిగా ఈ క్రిస్మస్ సీజన్లో కూడా మనం ప్రార్థన చేస్తున్నవన్నీ దేవుడు మనకి ఇవ్వాలి అని మనం ప్రార్థన చేద్దాం. May the promise of your life be born in this season. May the promise of your life be born in this season. Let's pray. ఒక్క 2 నిమిషాలు అందరం నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దామండి. Let's open up. I know this is a time of fun, this is a time of joy, but this is also a time to receive your miracle. This is also a time to receive your promise. This is also a time to break everything that is holding you. This is also a time for you to enter into the timing of God. This is also a time where you're letting God pour down His blessings over your life. This is also a time where God is about to touch you in a mighty way. I know God is about to touch few people in this place. I know God will touch few people in this place. I know God will touch few people in this place. Oh, I'm believing that the promises are being birthed in this place. I'm believing that the promises of God are being birthed in this place. I'm believing that the promises of God are being birthed in this place. Isn't it amazing how God chooses something so small and sends it to the world to save such a big world? అదే రీతిగా దేవుడు కూడా మీ జీవితంలో కొన్ని గొప్ప ద్వారములు తెరవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ఏ రీతిగా అయితే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇది మీ జీవితంలో ఏమి చేయగలదు అని ఆలోచిస్తుండగానే దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. I pray that this season will bring so much of joy over you and your family in the name of Jesus. I pray that this season will bring the good tidings in the name of Jesus. I pray that this season will fill you with love, will fill you with peace that will pass all the understanding in your life. దేవుని యొక్క పీస్ అంట మన జీవితంలో ప్రతి ఒక్కటి ఎందుకు జరుగుతుందో అర్థం చేస్తుంది అంట. అలాంటి ఒక పీస్ని దేవుడు ఈరోజు అందరికీ ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. Your houses will be full if you are filled with the gift of Jesus. Your families will be full if you are filled with the gift of Jesus. Your careers will be full if you are filled with the gift of Jesus. మీరు గొప్పగా వర్ధిల్లుతారు అంటే ఎప్పుడైతే మీకు యేసుక్రీస్తు అనే బహుమానము మీ జీవితంలో ఉంటుందో మీరు వర్ధిల్లుతారు అని వాక్యం సెలవిస్తుంది. And I pray today that we will receive the gift of Jesus. Can we all take a moment and receive the gift of Jesus? God has come down. దేవుడు మన భూమిపైకి వచ్చి ఏ రీతిగా వచ్చాడంటే ఇమ్మానుయేలు లాగా వచ్చాడంట. మనతో ఉండడానికి దేవుడు వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. And I pray today that everybody will walk out of this place with Jesus in your life. I pray that everybody will walk out of this place with Jesus in their life. I know God is doing a work in this place. God is filling you with His strength. God is filling you with His strength. God is filling some people with His love. God is filling some people with His joy. God is filling some people with the peace.
హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానముకే కర్త అయిన వాడే మన దేవుడు అంట. అండ్ ఐ ప్రే టుడే దట్ యువర్ లైఫ్ విల్ బీ ఫుల్ ఆఫ్ హిస్ పీస్. I pray today that your family will be full of his peace in the name of Jesus. I pray that you will rest in the promises of God. ప్రతి ఒక్కరు ఇక్కడ దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములో మీరందరూ రెస్ట్లో ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ రీతిగా అయితే ఎలిజబెత్ మేరీతో అనిందో, బ్లెస్సెడ్ ఇస్ షీ దట్ బిలీవ్డ్ దట్ ద గాడ్స్ ప్రామిసెస్ విల్ ఫుల్ఫిల్ ఇన్ హర్ లైఫ్ అని ఏ రీతిగా అనిందో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు మీ జీవితంలో ఒక కార్యము చేస్తాడు అని మీరు నమ్మినట్లయితే ఈ రోజే దేవుడు మిమ్మల్ని ధన్యులుగా ముద్ర వేస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఈవెన్ యాజ్ యు బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ఐ ప్రే దట్ everything will come forth in the name of Jesus. ప్రతి ఒక్కటి మీ జీవితంలో ఇప్పుడే తెరవబడును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే దేవుడు మీ జీవితంలో కొన్ని నూతనమైన క్రియలను మొదలు పెట్టాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. I pray that may he flood you with his love, may he flood you with his peace. I'm always shocked to see how God honors when people are hungry for his presence. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశ కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా అక్కడ ఉండడం మనం చూస్తున్నాము. And I believe that God is here, and I believe that God has touched every person that is under this roof. నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మీ క్రిస్మసెస్ ఎలా జరిగాయో నాకు తెలియదండి, but I'm believing that this Christmas is about to be a special Christmas in your life. Because you have received a gift of Jesus. Because you have received the gift of Jesus that will prosper you, that will bless you, and that will keep you in high places. మహోన్నతుడా తండ్రి ప్రభువా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభు, మీరు చేసిన కార్యములకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు చేసిన మేలుల బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభు, మీరు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి తండ్రి ఒక గొప్ప బహుమానమైన యేసుక్రీస్తుని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు, మా ఖాళీ ఉన్న మా జీవితాలు ప్రభువా, విరిగి నలిగి ఉన్న మా జీవితాలు తండ్రి, ఎందుకు ప్రభువా ఇంపార్టెంట్గా లేని మా లైఫ్స్ని మీరు ఎన్నుకొని ప్రభువా యేసుక్రీస్తుని ప్రభువా మాకు మీరు తలగా పెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీల బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. యాజ్ దే ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రభు వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తుండగా తండ్రి, యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క సంతోషమును, యేసుక్రీస్తు యొక్క సమాధానమును వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు గణపరచును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దట్ దే విల్ బీ a reflection of who you are in their families, oh God. మీరెవరై ఉన్నారో ప్రభు దాన్ని రిఫ్లెక్ట్ చేసే బిడ్డలు లాగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు, ఒకవేళ ఎటువంటి బాధ, ఎటువంటి కష్టము, ఎటువంటి నష్టము, ఎటువంటి లేమి ఉన్నా తండ్రి, ఇప్పుడే వాటన్నిటినీ యేసు నామంలో విరగొడుతున్నాం తండ్రి. I pray that we are entering into this season with full of joy, with full of love and full of your glory, Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము తండ్రి మీ యొక్క ఆనందమును తీసుకొని ప్రభా ఈ యొక్క అమేజింగ్ సీజన్లోకి ఎంటర్ అయ్యే ఆ కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, మరొకసారి ప్రభా అందరము కలిసి మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసే ఆ ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. మరొకసారి మీరు మాకు ఇచ్చిన గొప్ప బహుమానము యేసుక్రీస్తు బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలు ప్రభా ఈ సర్వీస్ తర్వాత తిరిగి వెళ్తుండగా తండ్రి వాళ్ళతో మీరు ఉండి ప్రభువా, ఐ ప్రే దట్ యు సాటిస్ఫై ఎవ్రీ డిజైర్ ఆఫ్ దే హార్ట్ లార్డ్. మీకే మహిమ, మీకే ఘనత యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 2 minutes క్యాన్ యూ బీ సీటెడ్? క్యాన్ వీ ప్లాన్ వాట్ ఈస్ నెక్స్ట్? మనం వెళ్తుండగా అక్కడ మీకు ఒక పెన్స్ ఇంకా స్టిక్కీ నోట్స్ కనిపిస్తాయండి. సో we are having fasting prayers from December 1st to 10th వరకు అండి. ఒకవేళ ఎవరికన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ డ్రాప్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ ద జార్. అక్కడ ఒక జార్ పెట్టామండి, దాంట్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ని ప్లీజ్ డ్రాప్ చేయండి. మేము మీ కొరకు ఎవ్రీడే ప్రార్థన చేస్తాము. ఓకే, అండ్ వీ ఆల్సో హ్యావ్ అ స్మాల్ రిటర్న్ ఫేవర్స్.
క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ అండి. సో అక్కడ రాసి పెట్టుంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పిక్ వన్. సో మీరు ఎప్పుడైతే క్రిస్మస్ ట్రీ పెడుతున్నారో సో యూ కెన్ జస్ట్ హ్యాంగ్ ఇట్ టు యువర్ క్రిస్మస్ ట్రీ. అండ్ అలాగే వీ ఆల్సో హ్యావ్ ఫుడ్ ఫర్ యూ గైస్. సో ప్లీజ్ ఎవరు కూడా తినకుండా వెళ్ళకండి.